ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. మనం ఇప్పుడు ఫిబ్రవరి నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఫిబ్రవరి నెలలో గ్రహాలు ప్ర ఒకటో 1, 2, 2026 నాటికి గ్రహాల స్థితి ఏంటో చెప్పుకున్నాము. తదుపరి రాశి మకర రాశి. మకర రాశికి అధిపతి శని భగవానుడు. ఆయన మకర రాశికి అధిపతి శని భగవానుడు. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. మకర రాశిని లగ్నంగా చేసుకుంటే కనుక గ్రహాల పరిస్థితి ఎలా ఉందంటే మకర రాశిలోనే 4 గ్రహాలు ఉన్నాయి. కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు ఉన్నారు. ద్వితీయంలో రాహు ఉన్నారు. కుంభరాశిలో రాహు ఉన్నారు. తృతీయంలో శని ఉన్నారు. గురువు మిథునంలో ఉన్నారు, వక్రించున్నారు. సింహంలో కేతు ఉన్నారు. మకర రాశి వారికి ఈ ఈ నెలలో అంత అభివృద్ధిగా ఏమీ కనిపించటం లేదు. ఎందుకంటే లగ్నంలోనే 3 గ్రహాలు పాప గ్రహాలు ఉన్నాయి. అందులో కుజుడు ఉన్నాడంటే చాలా ప్రమాదకరమైన గ్రహం. అందువల్ల మీకు అనారోగ్య సూచనలు ఉంటాయి. వాహన ప్రమాదాలు ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఇంకా అజీర్ణం లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని రక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అయితే ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి రవి కూడా లగ్నంలోనే ఉన్నారు. అందువల్ల రవి ఆరోగ్యాన్ని మనకు ప్రసాదిస్తారు కనుక మీరు ఏం చేయాలంటే రవికి పరిహారాలు చేసుకోవాలి. అంటే పొద్దున సూర్యోదయానికి ముందు లేవాలి. రవికి ఉంటేనే సూర్యుడికి ఇష్టం. అందువల్ల సూర్యోదయానికి ముందు లేవాలి. సూర్య నమస్కారాలు చేయడము, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము. అంటే అర్ఘ్యం అంటే తెలుసు కదా, సూర్యుని చూస్తూ నీళ్లు వదలడము. ఇదంతా మాత్రం సూర్యోదయానికి ముందు చేశారంటే కనుక ఎటువంటి అనారోగ్యాలు లేకుండా సూర్య భగవానుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఇక కోపం ఎక్కువ అవడం వల్ల కోపానికి సంబంధించినటువంటి అనారోగ్యం అంటే బీపీ పెరగడము, ఇట్లాంటివి హార్ట్ స్ట్రోక్స్ రావడం లాంటివి జరుగుతాయి. అందువల్ల కోపాన్ని నియంత్రించుకోండి. తలచిన కార్యక్రమాలన్నీ కూడా మీరు చేయగలుగుతారు. అందువల్ల మీరు ఒత్తిడి పెంచుకోకుండా మీకు చేయగలిగే కెపాసిటీ ఉంది కనుక మీరు సంయమనం పాటించి ఏ పనైనా మీరు చేయగలుగుతానని అనుకుంటూ ఆ పని చెయ్యండి. తప్పకుండా మీరు తలుచుకున్న పని అవుతుంది. ఇంకా బాకీలు కూడా మీకున్నటువంటి పాత బాకీలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ బాకీలు కూడా మీకు తప్పకుండా వస్తాయి. ఇంకా ప్రయాణాలు అనుకోని ప్రయాణాలు మీకున్నాయి. ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. దాన్ని కూడా మీరు జాగ్రత్తగా ప్రయాణాలు చేసి మీరు లాభం పొందండి. ఇంకా అకారణ కలహాలు, మీరు ఎవరితో మాట్లాడినా మంచి మాట మాట్లాడినా చెడుగా పారే పరిస్థితి కనిపిస్తోంది కనుక మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే మీకు ద్వితీయంలో రాహు ఉన్నారు. రాహువు ద్వితీయం అనేటటువంటిది మాట, ఆహారం ఇవన్నీ చూపిస్తుంది. అందులో రాహు ఉన్నారు అని అంటే కనుక కొంచెం మనకి మాట కోపంగా మాట్లాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల మీరు కొంచెం జాగ్రత్తగా జనాలతో మాట్లాడడం మొదలు పెట్టండి. ఇంకా ఈ ఒత్తిడి మూలంగాను, పని ఒత్తిడి మూలంగాను, చికాకుల మూలంగా మీకు కొంచెం మనశ్శాంతి తగ్గే అవకాశం ఎక్కువ ఉంది. అందువల్ల మీరు ఒత్తిడికి తగిన యోగా కార్యక్రమాలు చేయడము, దైవారాధన చేయడము ఇట్లాంటివి చేస్తే మీకు ఒత్తిడి నుంచి మీరు బయటపడగలుగుతారు. దానివల్ల మీకు మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటే అన్ని పనులు జాగ్రత్తగా చేయగలుగుతారు. విద్యార్థులకి శ్రమతో కూడిన విద్య తప్పదు. అట్లాగే ఉద్యోగస్తులకు కూడా మామూలుగా ఉంటుంది. అలాగని చాలా బాగా ఉండదు, అలాగని తక్కువగా ఉండదు. మీరు జాగ్రత్తగా మీ పనులు చేసినట్లయితే మీకు ఎటువంటి ఇబ్బందులు ఈ మాసంలో కనిపించటం లేదు. ఇక గ్రహాలు మకర రాశి నుంచి గ్రహాలు ఈ నెలలో చాలా మార్పులు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం 4 గ్రహాలు ఉన్నాయి. 1వ తారీఖుకి ఫిబ్రవరి 1కి. ఈ గ్రహాలు ఫిబ్రవరి 13వ తారీఖున రవి మకరం నుంచి కుంభానికి వెళ్ళిపోతారు. అట్లాగే బుధుడు మకరం 3వ తారీఖున మకరం నుంచి కుంభానికి వెళ్తారు. అట్లాగే శుక్రుడు 6వ తారీఖున మకరం నుంచి కుంభానికి వెళ్తారు. అందువల్ల మీరు అక్కడ కూడా మళ్ళీ ద్వితీయంలో కూడా మళ్ళీ పాపగ్రహాలు ఉన్నాయి. అక్కడ రాహువు, రవి, బుధుడు, శుక్రుడు అవుతారు. అందువల్ల మీరు ఈ నెలంతా కూడా జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే ఫిబ్రవరి 28 వరకు ఈ గ్రహాలన్నీ అక్కడే ఉంటాయి. ఇక ఈ నెల 15వ తారీఖున మహాశివరాత్రి సందర్భంగా మీరు శివార్చన చేయడము, శని భగవానుడు అనుకూలించాలి అని అంటే శివారాధన చాలా ముఖ్యం. శనివారం నాడు మీరు శివారాధన చేయడము, శివుడికి అభిషేకాలు చేయించడము చేసినట్లయితే శని భగవాన్ బాధ నుండి తప్పించుకోవచ్చు. అందువల్ల తప్పకుండా శనివారం నాడు శివుడికి అభిషేకం చేయండి. శివాలయాలు దర్శించండి. హనుమంతుడి పూజ చేయండి. హనుమాన్ చాలీసా 11 సార్లు చదవండి. శివరాత్రి నాడు జాగరణ చేయడము
ఆహ్, చేతనైతే ఉపవాసం చేయడము, సాధ్యమైనంత వరకు శివుని సన్నిధిలో గడపడము వల్ల మీకున్నటువంటి ఇబ్బందులన్నీ తొలగుతాయి. శని భగవానుడు, శివ భగవానుడు మీకు ఆశీర్వచనాలు ఇస్తారు. మేషరాశి వారికి 12 ఇంట్లో శని ఉండడం వల్ల ఇబ్బందులనేటటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శని మేషరాశి వారికి ఇది కూడా జరుగుతుంది. ఏలినాటి శని కూడా జరుగుతుంది కనుక. అలాగే కుజుడు, మేషరాశికి అధిపతి కుజుడే అయినా కుజుడు 4వ దృష్టి కూడా మేషరాశి మీద ఉంది. వీరికి ముఖ్యంగా శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఇబ్బందులనేటువంటివి తగ్గుతాయి. అందువల్ల శివాభిషేకాలు చేయడము, శనికి సంబంధించిన హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, హనుమాన్ టెంపుల్‌కి వెళ్ళడము అనేటటువంటివి ఈ రాశి వారికి మంచి పరిహారాలుగా చెప్పవచ్చు. ఇక శివరాత్రి రోజున తప్పకుండా శివాభిషేకం చేయడం వల్ల వీరికి శని నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. తర్వాత వృషభ రాశి వారికి శని 3వ దృష్టి. శని మీనంలోంచి వృషభ రాశిని 3వ దృష్టితో చూస్తున్నారు. అందువల్ల ఈ దృష్టి నుంచి తప్పించుకోవాలి అనంటే శివాభిషేకం తప్పకుండా చేయాలి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు కనుక అమ్మవారిని, అయ్యవారిని ప్రార్థించడం వల్ల, వారి పూజలు చేయడం వల్ల వీరికి చాలా మంచి జరుగుతుంది. ఇంకా మిథున రాశి. మిథున రాశిలోనే గురువున్నారు. ఆయన వక్రించి ఉన్నారు. అయినా కూడా మిథున రాశి వారికి అధిపతి బుధుడు కనుక విష్ణాలయాలు సందర్శించడము, విష్ణు సహస్రనామం పారాయణ చేయడము, అదే విధంగా దత్తాత్రేయుడిది కానీ, సాయిబాబాది కానీ, లేదా రాఘవేంద్ర స్వామి ఆరాధన చేయడం వల్ల వీరికి మంచి ఫలితాలు జరుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడు అంటే అమ్మవారి పూజ చేయడం చాలా అవసరం వీరికి. ఇంకా ఇక్కడ ఎట్లా వచ్చిందంటే ఇప్పుడు కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు అందరూ సప్తమ దృష్టితో కర్కాటక రాశిని చూస్తున్నారు. అందువల్ల వీరు విష్ణు సహస్రనామం పారాయణ చేయడము, అమ్మవారి అభిషేకాలు చేయడము, దుర్గా లలితాదేవి కానీ, రాజరాజేశ్వరి కానీ ఏదైనా అమ్మవారి పూజ చేయడము, లక్ష్మీదేవి పూజ చేయడము, అట్లాగే శివాభిషేకం చేయించడము, అభిషేకాలు చేయడం వల్ల ఈ రాశి వారికి ఇంత దృష్టి తగ్గుతుందన్నమాట. తరువాత సింహరాశి. సింహరాశికి అధిపతి రవి. రవి అనుకూలంగా ఉండాలి అని అంటే విష్ణువుని పూజించాలి. ఇంకా సింహరాశికి రాహు 7వ దృష్టి ఉంది, కుజుడు 8వ దృష్టి ఉంది. అందువల్ల కుజుడు దృష్టిని తప్పించుకోవాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. రాహు దృష్టి నుంచి తప్పించుకోవాలంటే రాహుకేతువులు పూజ చేయడము, మంగళవారం నాడు దుర్గాదేవి ఆలయంలో రాహు దీపాలు పెట్టడము, ఆదివారం కూడా రాహు దీపాలు పెట్టుకోవడము, అట్లాగే అమ్మవారి ఆరాధన, దుర్గాదేవి ఆరాధన చాలా మంచి జరుగుతుంది అనమాట. సింహరాశి. కన్యరాశి. కన్యరాశి వారికి మీనంలో ఉన్న శని కన్యరాశిలో 7వ దృష్టితో చూస్తున్నారు. అందువల్ల కన్యరాశి వారికి అధిపతి బుధుడు కనుక బుధుడి కోసం విష్ణు సహస్రనామం పారాయణ చేయడము, శివాభిషేకం, శని దృష్టి నుంచి బయటపడాలంటే శివాభిషేకాలు చేయడం చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశికి గురుడు పంచమ దృష్టితో చూస్తున్నాడు. అందువల్ల గురు దృష్టి ఉంది కనుక ఈ రాశి వారికి ఇబ్బందులు తక్కువే ఉంటాయి. అయినా సరే వీరు అమ్మవారి ఆరాధన చేయడము, ఎందుకంటే అధిపతి శుక్రుడు కనుక అమ్మవారి ఆరాధన చేయడము, గురువుకి సంబంధించినటువంటి అంటే దక్షిణామూర్తిని కానీ, రాఘవేంద్ర స్వామిని కానీ, లేదా సాయిబాబాని కానీ పూజించడము. వృశ్చిక రాశికి అధిపతి వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వాళ్ళు కుజుడికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశికి అధిపతి గురువు సప్తమ దృష్టి ధనుసు రాశి మీద ఉంది. అందువల్ల వీళ్ళు గురువుకు సంబంధించిన ఆరాధన దత్తాత్రేయుడు ఆరాధన, లేదా దత్తాత్రేయుడు ఆరాధన చేయడము, లేదా దక్షిణామూర్తి ఆరాధన చేయడము, సాయిబాబా, రాఘవేంద్ర స్వామి ఆరాధనలు, గురువుల్ని పెద్దల్ని పూజించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఇక తదుపరి మకర కుంభరాశులు. ఈ రెండింటికి శని అధిపతి. ఈ రాశిలోనే పాపగ్రహాలు ఎక్కువగా ఉన్నాయి కనుక వీరికి చెప్పదగ్గ సూచన ఏంటంటే శివాభిషేకం తప్పకుండా చేయాలి. ఈ 2 రాశుల వారికి శివాభిషేకం చేసినట్లయితే చాలా మంచి జరుగుతుంది. వారికి ఉన్న ఇబ్బందులన్నీ కూడా శివాభిషేకం వల్ల తగ్గుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలోనే శని భగవానుడు ఉన్నాడు. అందువల్ల వీళ్ళు శివాభిషేకం చేయడము, శని భగవాన్ నుంచి ఏలినాటి శని నుంచి తప్పించుకోవాలంటే శివాభిషేకం చేయడము, గురువు యొక్క ఆరాధన చేయడము ఈ రాశి వారికి చెప్పదగినటువంటి పరిహారాలు.